హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. సో ఏపీ ఎన్సెట్ యొక్క అంటే బీఎస్సీ నర్సింగ్ యొక్క అడ్మిట్ కార్డ్స్ హాల్ టికెట్స్ రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇప్పుడు వాటిని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో తెలుసుకునే ముందు మీరు కనుక మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ముందుగా డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను అనమాట. అదే డాక్టర్ ఎన్టీఆర్ హెచ్యుఎస్ సంబంధించింది. సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లోకి వచ్చిన వెంటనే మీరు రైట్ సైడ్ పైన కార్నర్లో కనిపిస్తున్న లాగిన్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా కనబడుతుంది అనమాట. యూజర్ ఐడి, పాస్వర్డ్, ఇక్కడ ఇచ్చిన క్యాలిక్యులేషన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వమని కనబడుతుంది. మీకు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఒక యూజర్ ఐడి వస్తుంది, మీరు పాస్వర్డ్ కూడా జనరేట్ చేసుకుంటారనమాట. అప్పుడు మీరు ఏ పాస్వర్డ్ అయితే జనరేట్ చేస్తున్నారో ఆ యూజర్నే మన పాస్వర్డ్, ఆ ఈక్వేషన్ ఇచ్చి జస్ట్ లాగిన్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క ప్రొఫైల్ అనేది లాగిన్ అవుతుంది ఈ విధంగా. సో ఈ విధంగా వెల్కమ్ అయితే కనబడుతుంది అనమాట. ఇక్కడ మీరు సర్వీసెస్ మీద క్లిక్ చేసి లాస్ట్లో కనబడుతున్న డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట. పై సైడ్ అంతా కూడా మీ డీటెయిల్స్ ఉంటాయి, కింద టెస్ట్ డీటెయిల్స్ అనమాట. అంటే ఎగ్జామినేషన్ అనేది ఏ రోజు జరుగుతుంది, ఆఫ్టర్నూన్ సెక్షనా, మార్నింగ్ సెక్షనా, దాని యొక్క ఎగ్జామినేషన్ యొక్క సెంటర్ ఏంటి, అదేవిధంగా టెస్ట్ క్యూఆర్ కోడ్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా కనబడతాయి అన్నమాట. ఇక్కడ మీరు సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అన్న దగ్గర మీరు సిగ్నేచర్ చేయాలి. అండ్ టు బీ సైన్డ్ ద ఇన్విజిలేటర్ అన్న చోట ఇన్విజిలేటర్ చేస్తారనమాట. అయితే ఈ హాల్ టికెట్ మీరు ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఏవైతే వీళ్ళు కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అవి కూడా మీరు కేర్ఫుల్గా చదివైతే వెళ్ళండి. సో ఫస్ట్ వన్ చూస్తే మీరు క్యాండిడేట్ షల్ బి బ్రింగ్ ప్రింట్అవుట్ ఆఫ్ ద డౌన్లోడ్ హాల్ టికెట్ అలాంగ్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద ఒరిజినల్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అన్నారు. సో అంటే హాల్ టికెట్తో పాటుగా మీరు ఏదైనా ఒరిజినల్ ప్రూఫ్ ఐడెంటిఫికేషన్ జరిగేది ఏదైనా సరే, అది ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఎక్సెట్రా ఏదైనా సరే అది తీసుకెళ్ళాలంట. అండ్ అప్లికేషన్ ఫామ్ని కూడా తీసుకెళ్ళాలన్నమాట. మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు ఏదైతే ఒక ఫామ్ జనరేట్ వస్తుందో ఆ అప్లికేషన్ ఫామ్ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఎవరికైతే ఇన్ కేస్ క్యాండిడేట్స్ అనేబుల్ టు డౌన్లోడ్ హెజ్ హాల్ టికెట్స్ వెబ్సైట్, ఏదైతే వెబ్సైట్లో కనుక మీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ కాకపోయినా మీ పేరు కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ కానీ, కేటగిరీ కానీ ఏవైనా తప్పుగా మెన్షన్ అయినా కానీ ఏపీ ఎన్సెట్ వాళ్ళ యొక్క హెల్ప్ లైన్ సెంటర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి సో 9007800707 లేదా 800828250842 ఈ మొబైల్ నెంబర్స్కి కాల్ చేసి మీరు హెల్ప్ లైన్ సెంటర్లో వాళ్ళ హెల్ప్ తీసుకుని వాటిని సరి చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటుగా క్యాండిడేట్ షాల్ బ్రింగ్ వన్ పాస్పోర్ట్ ఫోటో యాజ్ సబ్మిటెడ్ ద ఇన్ అప్లికేషన్. సో అప్లికేషన్ టైంలో మీరు ఎలాంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరు అక్కడ సబ్మిట్ చేశారో ఆ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకుని రావాలి అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. తర్వాత ద క్యాండిడేట్స్ ఈజ్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ అండ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ గివిన్ అలాంగ్ విత్ ద హాల్ టికెట్ అండ్ స్ట్రిక్ట్లీ అఫెక్ట్ దెమ్. సో వీళ్ళు చాలా వరకు ఏంటంటే హాల్ టికెట్స్ మాత్రం ప్రింట్అవుట్ తీసుకుంటారు, ఇన్స్ట్రక్షన్స్ తీసుకోరు. కానీ వీళ్ళు ఖచ్చితంగా అది కూడా తీసుకోమని చెప్పేసి అంటున్నారు అనమాట. తర్వాత హాల్ టికెట్స్ షెల్ బీ షో ఎట్ ద ఎగ్జామ్ సెంటర్. క్యాండిడేట్స్ ఆల్సో ఎగ్జామినేషన్ ఫెయిలింగ్ ద క్యాండిడేట్స్ వి నాట్ బి అలాటెడ్ రిటన్ టెస్ట్ క్యాండిడేట్స్ అడ్వైజ్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్స్ 1 day బిఫోర్. సో ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనమాట. అంటే ఒక రోజు ముందు మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి మీకు ఎంత లాంగ్లో ఉంది ఇవన్నీ అని చెప్పేసి. ఇవన్నీ పక్కన పెడితే మెయిన్లీ మీరు ఒక ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ తీసుకెళ్ళాలి ఐడెంటిఫికేషన్ కోసం. అండ్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మీరు అప్లికేషన్ ఫామ్లో ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చారో అది కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామ్కి 2 hours బిఫోర్ మాత్రమే అలౌ చేస్తారనమాట. సో 2 hours బిఫోర్ కూడా వెళ్ళాలంటే మీ ఎగ్జామినేషన్ 4కి ఉందనుకోండి, మీరు 2 కల్లా అక్కడ అలాట్ చేయాలని చెప్పేసి ఎగ్జామ్ హాల్ అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగిందనమాట. సో దీన్ని బట్టి మీరు ఎవరైతే ఎన్సెట్కి అప్లై చేసిన విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా జాగ్రత్తగా నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతూ హ్యాపీగా ఎగ్జామ్ అయితే రాసేయండి. ఆల్ ది బెస్ట్.